సో ఈరోజు ఇంకా కొన్ని విషయాలు దాని గురించే ధ్యానిస్తాం. సో మొదటి అధ్యాయం ఒక బ్రీఫ్ రివ్యూ ఏంటంటే, మొదటి అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు మనం ఏం చూస్తున్నామంటే, సంఘము పట్ల, సంఘము ద్వారా, సంఘము లో ఉన్న వారి పక్షాన, అంతేకాకుండా దేవుని యొక్క ఉద్దేశాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది మొదటి 3 అధ్యాయాల్లో చూస్తాం. అంతేకాకుండా సంఘానికి దేవుడు దయచేసినటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు అయితేనేమి, వరాలు అయితేనేమి, సంఘానికి కావలసినటువంటి సమస్తాన్ని మనము మొదటి 3 అధ్యాయాల్లో చూస్తాం. అంతేకాకుండా ఈ సంఘంలో ఎవరు పాలిభాగస్తులుగా ఉంటారు, వారి పట్ల దేవుడు కలిగిన ఉద్దేశాలు, అవన్నీ కూడా మొదటి 3 అధ్యాయాల్లో చూస్తాం. ఇంతటి గొప్ప స్థానాన్ని పొందినటువంటి, ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి సంఘము ఏ విధంగా మరి ఈ లోకములో దేవుని యొక్క ప్రణాళికలను జరిగిస్తూ ముందుకు వెళ్ళాలి, అంతేకాకుండా సంఘములో భాగమైనటువంటి విశ్వాసులు ఇంతటి గొప్ప ప్రణాళికలో పాలిభాగం పొందిన వారు ఎటువంటి విధంగా జీవించాలి అనేటటువంటి విషయాలను మనము 4వ అధ్యాయం నుంచి గమనిస్తాం అన్నమాట. అంతేకాకుండా ఈ సంఘానికి విరోధముగా ఉన్నవారు ఎవరు, ఆ విరోధముగా ఉన్న వారిని ఏ విధంగా ఎదిరించి నిలబడాలి, అంతేకాకుండా ఏ విధంగా ఆ విరోధమైన వాటి మీద సంఘమునకు విజయము కలుగుతుంది అనే విషయాలను కూడా 4వ అధ్యాయం నుంచి మనం గమనిస్తాం. సో ఇప్పుడు మనము మొదటి భాగంలో ఉన్నాం. సంఘము పట్ల దేవుడు కలిగినటువంటి ఉద్దేశము, సంఘము ద్వారా దేవుడు కలగజేయాలనుకున్న ఉద్దేశాలను మనము అర్థం చేసుకుంటున్నాం. ఈ మొదటి 3 అధ్యాయాల్లోని విషయాలను మనం బాగా అర్థం చేసుకున్నట్లయితే 4 నుంచి 6 అధ్యాయం వరకు మనము చేయవలసిన కార్యములను మనము సరియైన విధానంలో, దేవుని చిత్తానుసారముగా, దేవుడు ఉద్దేశించిన విధానంలో జరిగించడానికి మనకు దోహదపడుతుంది అన్నమాట. మొదటి 3 అధ్యాయాలను గ్రహించలేకపోతే మనము చేసే కార్యాలు అవి మంచిగా అనుకుంటాం, కానీ అవి దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాల మాదిరిగా ఉండకపోయే అవకాశం ఉందన్నమాట. తద్వారా మనము మొదటి 3 అధ్యాయాలను చాలా జాగ్రత్తగా మనం ధ్యానించాల్సిన అవసరం ఉంది. సో అదే క్రమంలో మనము మొదటి అధ్యాయాన్ని ధ్యానించడానికి గడిచిన వారం ప్రారంభించినము. సో ఈరోజు ఇంకా కొన్ని విషయాలను ధ్యానిస్తాం. చూడండి, ఈ మొదటి అధ్యాయంలో మనము ఈరోజు 3వ వచనం నుంచి 14వ వచనం వరకు ధ్యానించనయ్యాం. 3వ వచనం నుంచి 14వ వచనం వరకు ధ్యానించనయ్యాం. యాక్చువల్గా నేను నా స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఆ వాక్య భాగం కూడా, తద్వారా మీరు జాగ్రత్తగా గమనించడానికి వీలవుతుంది. 3వ వచనం నుంచి 14వ వచనం వరకు. ఎందుకంటే మనము ఎందుకు ఈ విధంగా ఈ భాగాన్ని ఎంచుకున్నాము అంటే, ఆదిమ భాష అయిన గ్రీకు భాషలో 3వ వచనం నుంచి 14వ వచనం వరకు అది ఒక స్టేట్మెంట్ అండి, ఒక మాట, ఒక్కటే స్టేట్మెంట్. దాంట్లో బ్రేక్స్ లేవు, మధ్యలో పీరియడ్స్ కానీ ఏమీ లేవు. ఇది మనకు తర్జుమా చేసినటువంటి ఇంగ్లీష్లో అయితేనేమి, తెలుగులో అయితేనేమి వచనాలుగా డివైడ్ చేసినారు, కానీ ఆదిమ గ్రీకు భాషలో 3వ వచనం నుంచి 14వ వచనం వరకు అది వన్ స్టేట్మెంట్, ఒకటే మాట. అది అందులో దాదాపుగా 200 కంటే ఎక్కువగా పదాలను పౌలు కూర్చి రాసినటువంటి మాట. ఎందుకు ఇంత పెద్ద స్టేట్మెంట్ ని రాసినాడు అంటే, ఆయన చెప్పాలనుకున్న విషయాలను
అవి సంపూర్ణంగా చెప్పడానికి కొరకై ప్రయత్నించినాడు. ఆ క్రమములో ఆయన ఎక్కడ ఆపాలనో అనేది తెలియక కంటిన్యూ చేస్తా ఆయన రాసినాడు అనమాట. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా రాసి ఉంచినటువంటి ఈ మాట ఇది చాలా శ్రేష్టమైన మాట. ఇందులో అనేకమైన గూఢమైన సత్యాలను క్రోడీకరించి రాసినారన్నమాట. అందుకని మనము ఈ మాటను ఈరోజు మనము ధ్యానించడానికి ప్రయత్నిస్తాం. వన్ స్టేట్మెంట్, ఒకటే మాట, 3వ వచనం నుంచి 14వ వచనం వరకు. సో ఎవరైనా ఒకరు దయచేసి స్పష్టంగా చదవగలుగుతారా? ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 14 వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియయందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక ముంపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును కూర్చిన మర్మమును మనకు తెలియచేసి మనము సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యంగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమునకు అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితే దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. సో ఇప్పుడు మనము ఈ చదివినటువంటి మాట అది ఎంతో గొప్పదైనటువంటి విషయాలను కలిగి ఉన్నటువంటి మాట అన్నమాట. సో మనము ఇప్పుడు ధ్యానించడానికి ప్రయత్నిస్తాం. చూడండి, తెలుగులో ఆర్డర్ ఉంది కదా, మాటలను కొన్ని పదాలను అయితేనేమి స్టేట్మెంట్స్ అయితేనేమి ఆర్డర్ అది ఒరిజినల్ అంటే ఆదిమ భాష అయిన గ్రీక్ భాషకు తెలుగు కొంచెం డిఫరెన్స్ ఉంది. సో నేను కరెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను. తద్వారా మనము అందులోని విశేషమైనటువంటి సత్యాలను గ్రహించడానికి అవకాశం ఉంటుంది. మొట్టమొదటిగా చూడండి, గ్రీకు భాషలో ఈ విధంగా ప్రారంభమవుతుందన్నమాట. ఏంటంటే, దేవుడు తండ్రి అగు దేవుడు స్తుతింపబడునుగాక, దేవుడు స్తుతింపబడునుగాక. ఇది మొట్టమొదటి మాట, దేవుడు స్తుతింపబడునుగాక. ఎందుకు దేవుడు స్తుతింపబడాలి? ఏ కారణాన్ని బట్టి దేవుడు స్తుతింపబడునుగాక అనే విషయాలను మనం అర్థం చేసుకోవాలంటే, అంతేకాకుండా దేవుడు ఎందుకొరకై స్తుతింపబడాలి, స్తుతింపబడునుగాక అని ఎందుకు చెప్తున్నాడు అనే విషయాలను మనము ముఖ్యంగా గమనించాలన్నమాట.
ఈ దేవుడు ఎవరు అనేది మనము మొట్టమొదటిగా అడిగినట్లయితే ఈ దేవుడు యేసు యొక్క తండ్రియగు దేవుడు, యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు. మీకు అర్థమవుతుంది కదా ఈ దేవుడు ఎవరు అనేది. ఈయన ఎవరంటే వాళ్ళు కాదు, యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు. ఈ యేసు క్రీస్తు ఎవరు అంటే ఈయన మన ప్రభు అయిన యేసు క్రీస్తు. చూడండి పౌలు ఏమని చెప్తున్నాడు, మన అంటే ఏమని అర్థము, ఆయనను ఈ రాసే వారితో అంటే ఈ పత్రిక ఎవరి కొరకైతే రాసినాడు, ఎఫెసీలకు రాసినాడు కదా, వారిలో ఆయన కూడా ఒక భాగమై ఉన్నట్లుగా ఆయన మనకు ఇక్కడ తెలియజేస్తున్నాడు అనమాట. మన ప్రభు అయిన అంటే ఆయనను కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాడు. అంతేకాకుండా ఆయన ఎవరు, ఆయన మన ప్రభువు అంటే మన లార్డ్, లేకపోతే మన మాస్టర్. ప్రభు అనేది మనము ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. ఈ ప్రభు అయిన వారు ఎవరు, యేసు క్రీస్తు అనేది మనము గమనించినాం. చూడండి ఇంతకు ముందు నేను చెప్పిన కదా, క్రీస్తు అనేది ఆయనకు ఇవ్వబడిన టైటిల్, యేసు అనేది ఆయన యొక్క పేరు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే క్రీస్తు అంటే ఏమని అర్థం, అభిషక్తుడు అని అర్థం, లేకపోతే మెస్సాయా అనేది మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం. దీని గురించి నేను గడిచిన వారము చాలా విషయాలను మనం ధ్యానించినాం. సో ఈ రోజు మనం ముందుకు వెళ్దాం. సో యేసు క్రీస్తు యొక్క తండ్రి, ఈయన ఫాదర్ కదా, యేసు క్రీస్తు యొక్క తండ్రి. అంతేకాకుండా మనము ఏమని చూస్తామంటే యేసు క్రీస్తు ప్రభువు యొక్క తండ్రి అయినాడు కదా, మనకి యేసు క్రీస్తు ప్రభువు తండ్రి కాకుండా మనము యేసు క్రీస్తు ప్రభువులో ఉన్నాము కాబట్టి ఈ దేవుడు మనకు కూడా ఏమైనాడు, తండ్రి అయినాడు. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు క్రీస్తు ప్రభు ప్రార్థన గురించి నేర్పించినప్పుడు ఏమని చెప్పినాడు, మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి. ఏ విధముగా దేవుడు మనకు తండ్రి అయినాడు, ఎందుకంటే మనము యేసు క్రీస్తు ప్రభువులో ఉన్నాము కాబట్టి, ఆయన యేసు క్రీస్తుకు తండ్రి కాబట్టి మనకు కూడా ఆయన తండ్రి అయినాడు. ఇప్పుడు అర్థమవుతుంది కదండి ఎందుకని నేను గడిచిన వారంలో ఇన్ క్రైస్ట్ అనేది గురించి ఎంతగా చెప్పినానంటే, అది అర్థం చేసుకుంటే గానీ ఇవన్నీ మనం అర్థం చేసుకోగలం. ఇప్పుడు అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ఏంటంటే ఈ దేవుడు స్తుతింపబడునుగాక. మనము ఆలోచిద్దాం, ఎందుకు స్తుతింపబడాలి అంటే చూడండి, ఆయన అంటే దేవుడు, దేవుడు క్రీస్తు నందు, అగైన్ మీరు చూసినారు కదా, ఇన్ క్రైస్ట్, క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. మీరు ఇంగ్లీష్ లో చూసినట్లయితే బ్లెస్డ్ బి గాడ్ ఫార్ హీ బ్లెస్డ్ us అని ఉంటుందండి. అర్థమవుతుంది కదా, బ్లెస్డ్ బి గాడ్ ఫార్ హీ బ్లెస్డ్. ఈ ఎందుకు దేవుడు స్తుతింపబడును గాక అంటే ఆయన మనలను ఆశీర్వదించినాడు. అంటే ఏమనే అర్థము అంటే చూడండి, మనము ఆది కాండములో 3వ అధ్యాయంలో పాపము చేసిన తర్వాత మనకు సంక్రమించింది ఏంటి, శాపాలు కదా. అక్కడి నుంచి అనేక శాపములను మనము పొందినమన్నమాట. ఇటువంటి శాపములు, దేవుని యొక్క రాజ్యమును కోల్పోయినాము దేవుడిచ్చినటువంటి, అంతేకాకుండా దేవునితో సహవాసాన్ని కోల్పోయినాము, అంతేకాకుండా ఇంకా ఏం కోల్పోయినాము, దేవుని యొక్క సన్నిధిని కోల్పోయినాము, ప్రజెన్స్ ని. అంతేకాకుండా మనము ఎవరి చెరలోనికి కొనుకోబడినాము, సాతాను యొక్క చెరలోనికి కొనుకోబడినాము. అంతేకాకుండా
పాపము చేసిన వారమై మనకి ఏం సంక్రమించింది? మరణము అనేది సంక్రమించింది అన్నమాట. చూడండి, ఈ విషయాలన్నిటినీ మనము కోల్పోయినాము. ఎప్పుడు? ఆదికాండం 3వ అధ్యాయంలో. మనము కోల్పోవడమే కాకుండా సమస్త సృష్టి కూడా ఏం చేయబడింది? శాపమునకు లోనగునట్లుగా చేయబడింది కదా, ఎంటైర్ క్రియేషన్. సో ఇన్ని కర్సెస్ ని మనం పొందినాం. అంటే ఈ లోకంలో జీవించే వారమంతా ఇటువంటి శాపము కింద, అంతేకాకుండా దేవుని యొక్క ఉగ్రత కింద మనము ఉన్నాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? మనకు ఆశీర్వాదము అనుగ్రహింపబడింది అంటున్నాడు. అంటే ఏమని అర్థము? నో మోర్ కర్స్, we have blessings now. చూడండి, అందుకని దేవుణ్ణి మనము స్తుతించాలి. ఎందుకని? దేవుడు మనకు కర్సెస్ ను తీసివేసి బ్లెస్సింగ్స్ ని అనుగ్రహించినాడు. ఎటువంటి విధానములో అటువంటి ఆశీర్వాదాలు ఇచ్చినాడంటే, ఈ కర్సెస్ ను తీసివేసినాడంటే అర్థం ఏంటండి? ఇవన్నీ కూడా తిరిగి మనము పొందాలి కదా. రాజ్యాన్ని పొందాలి, సహవాసాన్ని పొందాలి, ఆయన సన్నిధిని పొందాలి, సైతానుని ఓడించాలి, పాపమును జయించాలి, మరణాన్ని జయించాలి. అంతేకాకుండా సమస్త సృష్టి కూడా తిరిగి సమకూర్చబడాలి. అంతేకాకుండా దేవుని యొక్క ఉగ్రత అనేది తొలగింపబడాలి కదా. ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే, పౌలు ద్వారా దేవుడు చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు అని చెప్తున్నాడు. మనకు అనుగ్రహించినాడు. అందుకనే ఇక్కడ చూడండి, ఎటువంటి విధానంలో అనుగ్రహించినాడు? పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని దేవుడు దయచేసినాడు. ఎందుకు ఆత్మ సంబంధమైన విషయము అంటే, మన యొక్క శాపానికి మెయిన్ కారణం ఏంటి? పాపము అనేది ఆత్మీయమైన విషయం. శారీరకమైన ఆత్మీయమైనటువంటి మన యొక్క నేచర్, మన గుణం, అది ఏ విధంగా బయలుపడుతుందంటే అనేకమైన మనం చేసే కార్యాలలో బయటపడుతుంది అన్నమాట. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? హీఈస్ అంటే కోర్ మెయిన్ ప్రాబ్లం ఏంటిది? ఆ ప్రాబ్లము ఆత్మ సంబంధమైన ప్రాబ్లం కదా. అందుకనే కదా దేవుడు ఆది కాండంలో ఆదాముతో ఏమి చెప్పినాడు? ఈ తినడము ద్వారా ఏమవుతావన్నా? తినిన దినాన మరణిస్తాము. ఆ మరణము అనేది ఏంటి? ఆత్మీయమైన మరణాన్ని పొందుతారు అని. కానీ దేవుడు బ్లెస్సింగ్ అనుగ్రహిస్తే, ఆ శాపాన్ని రివర్స్ చేసినట్లయితే మనకేం చేయాలి? ఆ ఆత్మ సంబంధములైన విషయాలలో తిరిగి మనము జీవింపజేయబడాలి. అంతేకాకుండా ప్రతి విధమైన శాపములను తొలగించబడాలి అన్నమాట. ఇప్పుడు అర్థమవుతుంది కదండి. పౌలు ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన ఆ పనులన్నీ చేసినాడు, ఆ విధంగా మనకు అనుగ్రహించినాడు. కాబట్టి దేవునిని మనము స్తుతించాలి, ఘనపరచాలి, బ్లెస్ చేయాలి అనేది మనకు చెప్తున్నారు అన్నమాట. ఇది మెయిన్ విషయం అండి. ఈ మొత్తము మాటలో ఇది మెయిన్ మాట అన్నమాట. ఈ నెక్స్ట్ 4వ వచనం నుంచి 14వ వచనముల వరకు పౌలు ఏం చేస్తాడంటే, దీనికి బేసిస్ ఏంటి, ఆధారం ఏంటి, దేన్ని ఆధారం చేసుకొని మాకు ఈ మాట చెప్తున్నావు? కొంచెము ఆ ఆధారాన్ని చూపించగలవా? దేవుడు ఏం చేసినాడో మాకు గ్రహించేటట్లు, అర్థం చేసుకునేటట్లు సహాయం చేయగలవా అని మనం ప్రశ్నిస్తే, ఆ ప్రశ్నకు జవాబుగా 4వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చూస్తాం అన్నమాట. ద బేసిస్ ఫార్ దిస్
ప్రైజ్. దేవుడు మనకు ఆ ఆశీర్వాదాలన్నిటినీ అనుగ్రహించినాడో మనం చూస్తాం. ఇంతవరకు మీరు అర్థం చేసుకుంటున్నారు కదా. దయచేసి ఒకవేళ ఎక్కడైనా అర్థం కాకపోతే లేకపోతే నేను త్వరగా వెళ్తున్నట్లయితే దయచేసి ఆపి తిరిగి అంటే మీ ప్రశ్నలను అడగవచ్చు. ఎందుకంటే మనం వాక్యాన్ని ధ్యానించడానికి మనం ప్రయత్నిస్తున్నాం కాబట్టి. ఓకేనా? సరే, ఇప్పుడు చూడండి 4వ వచనంలో నుంచి మనం చూస్తాం దేవుడు ఆశీర్వాదాలను ఏ విధంగా అనుగ్రహించినాడో మనం చూస్తాం. ఎట్లనగా, నీకు అర్థమవుతుంది కదా, ఏ విధంగా దేవుడు అనుగ్రహించినాడు, ఏ విధంగా అనుగ్రహించినాడు దానికి కారణాలను మనం చూస్తున్నాం అన్నమాట. తన ప్రియుని యందు, ఓకే, ఇక్కడ మళ్ళా అగైన్ మనం గ్రహించాల్సింది ఏంటంటే దేవుడు తెలుగులో ఆర్డర్ మారింది కాబట్టి నేను ఆర్డర్ ప్రకారం వెళ్తాను. సో మొట్టమొదటిగా ఏం చేసినాడు దేవుడు ఎట్లనగా అంటే ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇది మొట్టమొదటి విషయం అండి. ఏ విధంగా దేవుడు మనకు ఆశీర్వాదాలన్నింటినీ అనుగ్రహిస్తున్నాడు ఎట్లనగా మొట్టమొదటిగా ఆయన చేసిన కార్యం ఏమిటంటే ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు అన్నమాట. అంతేకాకుండా మనలను ముందుగా మనలను ఏర్పరచుకొనెను అని ఉంటుంది అనమాట. అంటే హీ చోజ్ us. He chose us. మొట్టమొదటిగా ఆయన చేసిన పని ఆ ఆశీర్వాదములను అనుగ్రహించడానికి ఎవరికి అనుగ్రహించాలి? ఆ అనుగ్రహించడానికి అంటేనే మనం ఏం చేయాలి? కొంతమంది ప్రజలను చూడాలి కదా, ఎవరైతే అనుగ్రహించాలనో. సో ఎవరికి అనుగ్రహించాలి అంటే మొట్టమొదటిగా దేవుడు చేసిన పని ఏంటి? ఆ అనుగ్రహానికి పొందే వారిని ఆయన మొట్టమొదటిగా ఏం చేసినాడు? ఏర్పరచుకున్నాడు. ఈ ఏర్పరచుకొనెను అనే మాట ఇది ఆయనే స్వయంగా చేసిన పని. అంటే వేరే వాళ్ళు ఎవరో దేవుని దగ్గరికి వచ్చి, ఓకే నువ్వు ఇక్కడ ఈ ప్రజలు ఉన్నారు చూసినావా, ఇక్కడ రాజేష్ ఉన్నాడు, ఈయనను ఎన్నుకోండి, అక్కడ లేకపోతే బీలా ఉన్నారు వారిని, లేకపోతే ఇంకొకరిని అని వేరే వాళ్ళు వచ్చి దేవునికి చెప్పలే. ఆయన ఏర్పరచుకునింది ఆయన ఓన్, అంటే కంప్లీట్ గా ఆయన ఉద్దేశానుసారంగా ఏర్పరచుకున్నాడు అన్నమాట. అది ఏ విధంగా ఏర్పరచుకున్నాడంటే, ఎప్పుడు ఏర్పరచుకున్నాడు అనేది మనం ప్రశ్నించవచ్చు కదా. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు అంటే జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన మనలను ఏర్పరచుకున్నాడు అన్నమాట. అంటే జగత్తు పునాది వేయబడక మునిపే అంటే ఏమని అర్థం అండి? సృష్టి అనేది సృష్టింపబడక మునిపే అంటే ఏమని అర్థము? మీరు నేను ఎవరు ఇంకా భూమి మీదకి రాకమునిపే, మనము సృష్టిలోనికి రాకమునిపే, సమస్త సృష్టి కూడా సృష్టించబడక మునిపే దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. హీ చోజ్ us. ఇప్పుడు అర్థమవుతుంది కదా ఏ విధంగా ఏర్పరచుకున్నాడు అంటే మనలను క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. ఇది ఇంపార్టెంట్ అండి. మనము గడిచిన వారం చూసినాం కదా, యేసు క్రీస్తు ప్రభువు లేకుండా మనము లేము. మన యొక్క గుర్తింపు, మన యొక్క ఉనికి అంత ఎవరిలో ఉంది? యేసు క్రీస్తులో ఉందన్నమాట. దేవుడు ఏర్పరచుకున్నాడు కొంతమందిని. ఆ ఏర్పరచుకున్న వారిని ఎవరిలో ఏర్పరచుకున్నాడు? క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. క్రీస్తుకు విరోధముగా ఎవరు కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న ఏర్పాటులో ఉండరు. అది అసాధ్యం అన్నమాట. అందుకనే మనం ఇక్కడ చూస్తున్నాం,
క్రీస్తులో ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు జగత్తు పునాది వేయమనకు మునిపే? ఎందుకంటే ప్రేమ చేత ఆయన మనలను ప్రేమించినాడు కాబట్టి. ఇదే విషయాన్ని మనము ద్వితీయోపదేశ కాండంలో కూడా దేవుడు మోషే ద్వారా అబ్రహామును వారి గురించి చెప్తూ ఏమని చెప్తాడంటే, ఆయన యొక్క ప్రేమను వారి మీద ఉంచి ఆ తరువాత వారిని ఆయన ఎన్నుకొన్నాడు అన్నమాట. ఎవరైనా ఏర్పరచబడాలి అంటే మొట్టమొదటిగా వారు ఏమి పొందాలి? దేవుని యొక్క ప్రేమను వారు పొంది ఉండాలి. ఇప్పుడు అర్థమవుతుంది కదండి, దేవుని యొక్క ప్రేమను. దీనిని కొన్నిసార్లు మనము ఇంకొక మాటల్లో కూడా చూస్తాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. ఈ రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయానికి మీరు ఒక్కసారి వెళ్ళినట్లయితే, ఎవరైనా దయచేసి ఈ మాట చదవండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. ఎవరైనా దయచేసి చూడండి, లేకపోతే 28 నుంచి చదవండి. 28, 29, 30. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై. ఒకసారి ఆగండి, ఏమని ఉన్నారు? దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన యొక్క సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఏమవుతుంది? మేలు కలుగుటకై. మేలు కలుగునట్లు దేవుడు జరుగుతుందండి. సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. సమస్తము సమకూర్చి జరుగుతున్నవి ఎందుకోసం చేస్తున్నారు అంటే, దేవుని సంకల్పము చొప్పున వారు పిలువబడినారు కాబట్టి. సరే, వాళ్ళు ఎవరు అనేది కనుక మనం వాళ్ళ పక్షాన దేవుడు ఏ విధంగా కార్యాలు చేస్తున్నాడు, చేయనై ఉన్నాడు అనేది కనుక మనం ఆలోచించినట్లయితే 29, 30 వచనాల్లో మనం చూస్తాం. చదవండి ఎవరైనా. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఇప్పుడు చూడండి, దేవుడు 29లో ఏం చేసినాడు? తన కుమారుడు జ్యేష్ఠుడై ఉండున్నట్లుగా, అంటే ఆ తర్వాత ఏం చేసినాడు? అనేకులను సహోదరులుగా చేయడానికి ఎవరిని చేసినాడు? ఎవరిని ముందుగా ఎరిగెనో. దీన్ని ఇంగ్లీష్ లో ఏమని అంటాము? ఫోర్ న్యూ ఆర్ ఫోర్ నాలెడ్జ్. ఎవరిని ముందుగా ఎరిగెనో. మీరు అర్థం, ఇప్పుడు ఈ పదానికి గన మనము బాగా అర్థాన్ని చేసుకోవడానికి ప్రయత్నిస్తే, ఈ న్యూ అని చూసినారా, ఆ మాటకు అర్థం ఏంటి అంటే, ఎవరి మీద అయితే దేవుడు తన ప్రేమను ఉంచినాడో దాని కొరకై మనము పాత నిబంధనలో ఈ విధంగా చూస్తాం. ఇశ్రాయేలీయులను గురించి దేవుడు చెప్తూ, మీరు మాత్రమే నేను, ఐ హ్యావ్ నోన్ యూ ఓన్లీ. ఎందుకు ప్రభు, వాళ్ళొక్కలేనా నీకు తెలిసేది? ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా నీకు తెలియదా అంటే? దేవునికి సమస్తం తెలుసు. కానీ ఇశ్రాయేలీయుల పక్షాన దేవుడు చెప్పిన ఆ మాటలో యు ఓన్లీ ఐ హ్యావ్ నోన్ అంటే, వారి మీద దేవుడు తన యొక్క ప్రత్యేకమైన ప్రేమను ఉంచినాడు అన్నమాట. తద్వారా వారిని ఎంతో సన్నిహితముగా ఎరిగి ఉన్నాడనమాట. అదే దాన్ని చూడండి, యాకోబు విషయంలో దేవుడు చెప్తూ, జేకబ్ ఐ లవ్, ఈసా ఐ హేట్. మీకు అర్థమవుతుంది కదా? యాకోబుని ఏమంటున్నాడు? నేను ప్రేమించిన యాకోబు. సో దాని మీద అర్థం ఏంటంటే, యాకోబు పక్షాన దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమను ఆయన ఉంచినాడు కాబట్టి, ఆ యాకోబు పక్షాన దేవుడు అనేకమైన కార్యములను చేసినాడు. ఇప్పుడు అర్థమవుతుంది కదా?
ఎవరిని ముందుగా ఎరిగెను అంటే అర్థం ఏంటి? ఎవరి మీద అయితే ఆయన ప్రేమను ఉంచినాడో వారిని ఏం చేసినాడు? ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు అంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నాడు. ఈ ఏర్పరచుకోవడంలో ఎవరైనా ఆయనను అంటే ఆయనను ఇన్ఫ్లుయెన్స్ చేసినారా, లేకపోతే కంట్రోల్ చేసినారా, లేకపోతే ఆయనను అంటే బలవంతపరిచినారా అంటే కానే కాదు. చూడండి ఏ విధంగా ఏర్పరచుకున్నాడు? తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ఆయన మనలను ఏర్పరచుకున్నాడు అన్నమాట. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున అంటే ఎవరు ఆయనను బలవంత పెట్టలేదు, ఆయనకు ఇష్టమైన విధానములో ఆయన ఏర్పరచుకున్నాడు అన్నమాట. అకార్డింగ్ టు హిస్ విల్, ద పర్పస్ ఆఫ్ హిస్ గుడ్ ప్లెజర్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో, మీరు ఎవరైనా ధ్యానించడానికి ప్రయత్నించినట్లయితే. అంతేకాకుండా మనం ఏం చూస్తాం చూడండి, దేని కొరకు ఏర్పరచుకున్నాడు మనలను? మనము ఆయన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని ఏర్పరచుకున్నాడు. చూడండి ఇది గోల్ కదా. ఎందుకొరకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు? మనము పరిశుద్ధులమును నిర్దోషులమును అయి ఉండాలి అనేది దేవుని యొక్క గోల్. అంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్న దానికి అంటే ఎందుకొరకు ఏర్పరచుకున్నాడు అనేది చూడండి. మనము ఎవరు ముందర పరిశుద్ధులముగా నిర్దోషులముగా ఉండాలి? తన ఎదుట, దేవుని ఎదుట. ఇది ప్రాముఖ్యమైన విషయం అండి. చూడండి మనము అనేకమైన సార్లు మన ప్రవర్తనలో మన యొక్క యాక్షన్స్ ద్వారా ప్రజల ముందర మంచోళ్ళముగా, లేకపోతే చాలా నిర్దోషులంగా, చాలా పరిశుద్ధముగా అయిన వాళ్ళముగా జీవించడానికి ప్రయత్నిస్తాం. కానీ మనము ఒంటరిగా ఉన్నప్పుడు, లేకపోతే ఎవరు చూడనటువంటి సమయంలో ఏ విధంగా మన బిహేవియర్ ఉంటుంది? అనేకమైన సార్లు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కానీ దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? పరిశుద్ధులమును నిర్దోషులమునై ఎవరి ముందు ఉండాలా? చుట్టూ చూసే ప్రజల ముందు కాదు. మొట్టమొదటిగా మనం ఎవరి ముందు పరిశుద్ధులము నిర్దోషులమునై ఉండాలి? దేవుని ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండాలని దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. అంతేకాకుండా దేవుడు ఇంకా ఏం చేసినాడు చూడండి. మనము ఈ వచనంలో అగైన్ రెండవదిగా దేవుడు ఏమి చేసినాడంటే యేసు క్రీస్తు మనలను ముందుగా తన కోసరము నిర్ణయించుకున్నాడన్నమాట. ఇది రెండవది. ఆయన నిర్ణయించుకున్నాడు అంటే ప్రీ డెస్టిన్. ఈ ప్రీ డెస్టిన్ మొట్టమొదటిగా ఏంటి? ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. రెండవదిగా మనలను నిర్ణయించినాడు. మనము ఇమ్మీడియట్ గా ఒక ప్రశ్న అడగవచ్చు, దేనికి నిర్ణయించినాడండి? దేని కొరకు నిర్ణయించినాడు అంటే ఇక్కడ చూస్తాం చూడండి, తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను నిర్ణయించినాడండి. సో దేవుడు మనలను నిర్ణయించినందుకు కుమారులుగా ఉండడానికి కొరకు అన్నమాట. ఇదే విషయాన్ని మనకు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కూడా ఇంతకు ముందు చదివిన మాటలో ఏంటి? యేసు క్రీస్తు జ్యేష్ఠుడుగా ఉండినట్లు మనమందరము ఆయన కూడా కుమారులుగా దేవునికి ఉండడానికి కొరకై దేవుడు ఏం చేసినాడు? మనలను నిర్ణయించాడు అన్నమాట. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. నిర్ణయించడము అంటే ఏంటంటే ఇది డెస్టినేషన్ ని చూపించేది అన్నమాట. ప్రీ డెస్టిన్ అంటే ఏ చివరి దశకు చేరాలనో ఆ దశకు చేరేటట్లుగా దేవుడు ముందుగానే
నిర్ణయించినాడు అన్నమాట. అంటే అర్థం ఏంటి? దేవుడు నిర్ణయించిన విషయాలు ఖచ్చితంగా నెరవేరబడతాయి. అంటే అర్థం ఏంటి? మనము ఆయన యొక్క కుమారులుగా ఆయన స్వీకరించనై ఉన్నాడు. అంటే చూడండి, ఏర్పరచుకున్నప్పుడు కుమారులుగా మనము స్వీకరించడానికి చేరేంత వరకు దేవుడు ఏం చేసినాడు? డెస్టిన్ చేసినాడు. అంటే ప్రతి ఒక్కరు ఎవరినైతే దేవుడు ఏర్పరచుకున్నాడో వారిని నిర్ణయించినాడు అన్నమాట. అదే మాటను మనం రోమీలకు రాసిన పత్రిక 29:30 వచనంలో చూసినాం కదా. whom he foreknew, ఎవరినైతే ముందుగా ఎరిగినాడో వారిని పిలిచినాడు. పిలిచిన తర్వాత వారిని ఏం చేసినాడు? వారిని నిర్ణయించినాడు అన్నమాట. ఈ ప్రీడెస్టిన్ మీకు అర్థమవుతుంది కదండి. మొట్టమొదటిగా ఆయన ఏర్పరచుకున్నాడు, రెండవదిగా ఆయన నిర్ణయించినాడు. ఏ నిర్ణయం అది? ఆయనకు ఉండడానికి. ఎవరి ద్వారా మనకు అటువంటి శ్రేష్టమైనటువంటి జీవితం మనకు దొరుకుతుంది? యేసుక్రీస్తు ద్వారా. అగైన్ మీరు చూస్తున్నారు కదా, ఈ ప్రతి ఒక్క ఆశీర్వాదము ఎవరి యందు మనకు దొరుకుతుంది? క్రీస్తునందు. ఏ విధంగా? ఆయన క్రీస్తులో మనకు ఏర్పరచుకున్నాడు. యేసు క్రీస్తు ద్వారా కుమారులనుగా స్వీకరించనై ఉన్నాడు. ఇప్పుడు అర్థమవుతుంది కదండి. ఇది రెండవ విషయం. మనము అంటే అర్థమేంటి? ఎవరినైతే దేవుడు చోజ్ చేసినాడు, అంటే ఏర్పరచుకున్నారో వారు ఖచ్చితంగా తన కుమారులుగా స్వీకరింపబడతారు. ఎందుకంటే దేవుడు ఆ విధంగా నిర్ణయించినాడు అన్నమాట. అంతేకాకుండా మీరు అడగచ్చు, మనము ఈ ప్రశ్న అడగచ్చు, ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు, నిర్ణయించినాడు ఇటువంటి గొప్ప స్థితిని పొందడానికి, మహిమకరమైన స్థితిని పొందడానికి దేవుడు ఎందుకు ఇంతగా తన ప్రేమలో చేసినాడంటే, చూడండి ఇక్కడ చూస్తాం. ఎట్లనగా తన ప్రియుని యందు, అగైన్ తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. చూసినారా? దిస్ ఈస్ ద అల్టిమేట్ గోల్ అండి. ఏంటి అల్టిమేట్ గోల్? దేవునికి మహిమ కలగడము అనేది అల్టిమేట్ గోల్. ఈ విషయాన్ని మనము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే మనం ఏమింటాం? ఎందుకొరకు దేవుడు మనల్ని సృష్టించినాడు అంటే ఆయన మహిమ కొరకై మనలను సృష్టించినాడు. ఆ మహిమ ఏ విధంగా కనపరచునై ఉన్నాడు అంటే తన కృప ద్వారా, కృప యొక్క మహిమ ద్వారా. ద గ్లోరీ ఆఫ్ హిస్ గ్రేస్ కదా, గ్లోరీ ఆఫ్ హిస్ గ్రేస్, తన కృపకు మహిమ కలుగునట్లుగా ఏర్పరచుకున్నాడు. ఈ కృప ఏ విధంగా మనకు దొరికింది? ఉచితముగా మనకు లభించింది. ఉచితముగా మనకు లభించిందనమాట. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కృప అనేది ఏ విధంగా మనకు లభించింది? ఉచితముగా లభించింది. ఏ విధంగా, ఎవరి ద్వారా లభించింది? ఇది చాలా ఆల్వేస్ రిమెంబర్. మనము ఏ విధంగా దేవుని యొక్క కృపను పొందినాము అంటే యేసు క్రీస్తు ప్రభు ద్వారా. ఏ విధంగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడంటే యేసు క్రీస్తులో. ఏ విధంగా నిర్ణయించినాడంటే యేసు క్రీస్తు ద్వారా. ఇప్పుడు చూస్తున్నారు కదా, మాటి మాటికి ఈ మాటలో మనం ఏం తెలుస్తుంది? యేసు క్రీస్తు ప్రభు లేకుండా మనము లేము. మనము ఏదైనా ఉన్నాము అంటే దానికి కారణం ఎవరు? యేసు క్రీస్తు ప్రభు ద్వారా. అందుకనే మనము రక్షణ గురించి అనేకులకు సువార్త చెప్పేటప్పుడు మనం ఎందుకని యేసు క్రీస్తు ప్రభువును అంగీకరించమని చెప్తాము? ఎందుకని యేసు క్రీస్తు ప్రభు యొక్క అధికారం కిందికి రమ్మని ఇతరులను ప్రాధేయపడతాము, వారిని ప్రోత్సహిస్తాము అంటే ఆశీర్వాదాలన్నీ ఎవరి ద్వారా మనకు లభిస్తాయి? యేసు క్రీస్తు ప్రభు ద్వారానే లభిస్తాయి అన్నమాట.
అందుకని అది చాలా ప్రాముఖ్యమైన విషయం. చూడండి, మనం యోహాను సువార్తలో కూడా మనం చదువుతాము కదా, యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడు? మీరు నన్ను ఏర్పరచుకోలేదు, కానీ నేను మిమ్మలను ఏర్పరచుకున్నాను. యు డిడ్ నాట్ చూస్ మీ, ఐ హ్యావ్ చోజన్ యూ ఫస్ట్. ఇప్పుడు అర్థమవుతుంది కదా అండి? సో దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు, అంతేకాకుండా నిర్ణయించినాడు అన్నమాట. ఈ ఎందుకు వరకు ఏర్పరచుకున్నాడు? మనము బ్రీఫ్ గా చెప్పడానికి, పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండడానికి. ఎవరి ముందు పరిశుద్ధులం నిర్దోషులముగా ఉండాలని? దేవుని ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండడానికి ఏర్పరచుకున్నాడు. అంతేకాకుండా ఏర్పరచుకున్న మనలను నిర్ణయించినాడు. ఆ నిర్ణయము దేని కొరకు అంటే మనము ఆయనకు కుమారులుగా ఉండడానికి అన్నమాట. అది ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభువు ద్వారా. ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు, నిర్ణయించినాడు, ఇంత గొప్ప స్థితికి తీసుకుని వస్తున్నాడంటే తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు. చూడండి, ఇప్పుడు దేవుడు బ్లెస్ చేసినాడా? ఫెలోషిప్ వచ్చిందా? కుమారులమైతే ఫెలోషిప్ వస్తుంది కదా. అంతేకాకుండా కుమారులుగా ఉంటున్నామంటే ఆయన ప్రజెన్స్ లో ఉంటున్నాం కదా. అంతేకాకుండా ఆయనలో ఉన్నామంటే యేసుక్రీస్తు ప్రభువుకు సంపూర్ణమైన అధికారం ఉంది కాబట్టి మనకేమొస్తుంది? రాజ్యము వస్తుందన్నమాట. అంతేకాకుండా ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ కొన్ని విషయాలను గురించి మనము ధ్యానించడానికి ప్రయత్నిస్తాం. చూడండి, మూడవది, దేవుని యొక్క కృప మహదైశ్వర్యమును బట్టి 7వ వచనంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఏం చూస్తున్నాం? మనకు విమోచనము లభించిందన్నమాట. మూడవది, విమోచనము లభించింది. ఇది మూడవది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మూడవదిగా దేవుడు ఏం చేసినాడు? ఏర్పరచుకున్నాడు, నిర్ణయించినాడు, అంతేకాకుండా మనకేం దయచేసినాడు? విమోచనమును అనుగ్రహించినాడు. విమోచనము అంటే అర్థం ఏంటి? ఒక క్రయాన్ని చెల్లించడము. ఆ క్రయాన్ని ఎందుకు చెల్లిస్తున్నారంటే అవతలి వ్యక్తి ఒక బందీలో ఉన్నాడని, అండర్ క్యాప్టివిటీలో ఉన్నారు కాబట్టి, ఒక అధికారం కింద ఉన్నారు. వాళ్ళను ఆ అధికారం కింద నుంచి విడిపించాలంటే దానికి చెల్లించవలసిన క్రయధనాన్ని చెల్లించి వారిని అటువంటి స్థితిలో నుంచి తీసుకొని వస్తున్నారు అన్నమాట. ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఈ విమోచనము అనేది మనకు మూడవదిగా విమోచనాన్ని అనుగ్రహించినాడు. అంటే సైతాను చెరలో ఉన్న మనలను దేవుడు విడిపించినాడు. అంతేకాకుండా ఇదే విషయాన్ని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13, 12, 13 వచనాల్లో ఏమని చూస్తాం? ఎవరైనా ఒకసారి చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. చూడండి, ఏం చేసినాడు? అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుంచి మనల్ని ఏం చేసినాడు? విడిపించి ఆయన యొక్క కుమారుని యొక్క రాజ్య సంబంధులనుగా మనలను చేసినాడు అన్నమాట. ఇదే విషయాన్ని మనము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 29వ వచనంలో మనం ఏం చూస్తా వచ్చినాం? ఎవరిని ముందుగా ఎరిగినో వారిని ఏర్పరచినారు, ఎవరినైతే ఏర్పరిచినారో వారిని, ఎవరైనా ఒకసారి చదవండి రోమీలకు రాసిన పత్రిక 8వ. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యం గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇప్పుడు చూస్తున్నారు కదా, దేవుడు ఎవరినైతే ప్రేమించినాడో వారిని ఏర్పరచుకున్నాడు, ఎవరిని ఏర్పరచుకున్నాడో వారిని నిర్ణయించినాడు,
ఎవరిని నిర్ణయించినాడో వారిని పిలుస్తున్నాడు కదా, పిలిచి వాళ్ళని ఏం చేసినాడు? జస్టిఫై చేసినాడు, అంటే నీతిమంతులనుగా తీర్చినాడు. చూడండి, ఆ నీతిమంతులనుగా తీర్చడానికి లేకపోతే పిలవడానికి దేవుడు ఏం చేయాలి? మన పాపములకు అపరాధములకు క్షమాపణ కలిగేటట్లుగా చేయాలి. అది దేవుడు ఇక్కడ మనకు చూస్తున్నాం. ఏం చేసినాడు? ఆయన మనకు విమోచనమును, ఆ విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు దేవుడు దయచేసినాడు. ఏ విధంగా దయచేసినాడు? ఆయన యొక్క రక్తము వలన దయచేసినాడు. ఎవరి రక్తం వలన? ప్రియుని రక్తం. ఎవరు ఈ ప్రియుడు? యేసుక్రీస్తు ప్రభు. ఎందుకని ఆయన రక్తం వలన మనకు విమోచన దయచేసినాడు? ఆయన కృపా మహదైశ్వర్యమును బట్టి. ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు కదండి. ఇక్కడ మనం ఏం చూసినాం? మొదటి 4 నుంచి 6 వచనాల్లో తన కృపకు మహిమ కలిగినట్లుగా, ఇక్కడ కృప యొక్క మహదైశ్వర్యం బట్టి దేవుడు తన ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అంటే అపరాధములకు క్షమాపణ దయచేసినాడు. ఇప్పుడు చూడండి, దేవుణ్ణి ఎందుకు స్తుతింపబడును గాక? ఎందుకు స్తుతించాలండి? మొట్టమొదటిగా ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. రెండవదిగా ఆయన మనలను నిర్ణయించినాడు. దేని కొరకు? తన కుమారులుగా ఉండడానికి. అంతేకాకుండా మూడవదిగా ఆయన ఏం చేసినాడు? మనకు విమోచనమును అనుగ్రహించినాడు అన్నమాట. అంతేకాకుండా చూడండి, ఇంకా దేవుడు ఏం దయచేసినాడు అన్నది. ఒకవేళ లేట్ అవుతున్నట్లయితే దయచేసి చెప్పండి, మనము నెక్స్ట్ వీక్ ధ్యానించడానికి ప్రయత్నిస్తాం. సో ఇప్పుడు మనకు కలిగి తర్వాత చూడండి 8, 9 వచనంలో 4వ విషయాన్ని చూస్తాం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన దయ సంకల్పం గుర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు జ్ఞాన వివేచం కలుగు ఆ కృపను మన ఎడల విస్తరింప చేసినాడు. చూడండి, ఈ కృప ఐశ్వర్యమును మనకు తెలుస్తుంది కదా, రిచెస్ ఆఫ్ గ్రేస్. ఇది ఏ విధంగా చేసినాడంటే, ఎటువంటి విధానంలో మనకు దయచేసినాడు అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే 8వ వచనంలో చూడండి, ఈ కృపను ఏ విధంగా మనకు దయచేసినాడు? మన ఎడల విస్తరింప చేసినాడు, అబండెంట్ గా అనుగ్రహించినాడు. ఏ విధంగా అనుగ్రహించినాడు అంటే మనం ఇక్కడ చూస్తాం 8వ వచనంలో, హీ మేడ్ నోన్, అంటే మనకు తెలియచేసినాడు. ఏం తెలియచేసినాడు? హీ మేడ్ నోన్ ద మిస్టరీ ఆఫ్ హిస్ విల్, తన చిత్తాన్ని గూర్చినటువంటి మర్మాన్ని మనకు తెలియచేసినాడు. అంతేకాకుండా 10వ వచనంలో మనం ఏం చూస్తామంటే, దేని కొరకు ఇది 9వ వచనం మనకు 9వ వచనంలో ఏమని ఉంటుంది? అకార్డింగ్ టు హిస్ కైండ్ ఇంటెన్షన్. ఎందుకని, ఏ విధంగా తెలియజేసినాడు? తన దయా సంకల్పము చొప్పున, అకార్డింగ్ టు హిస్ కైండ్ ఇంటెన్షన్. ఇదే విషయాన్ని మనం ఇక్కడ కూడా చూసినాం కదా, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున. వీటన్నిటిలో మనం ఏం గమనిస్తున్నామని, మనము చేసిన పని ఏమన్నా ఉందా ఈ విషయాలలో ఇంతవరకు? ఏది లేదు కదా. ఈ సమస్తము దేవుడే తన యొక్క కృప ద్వారా జరిగిస్తున్న పనులు అన్నమాట ఇవన్నీ. సో ఈ కృప యొక్క ఐశ్వర్యమును ఏ విధంగా చూపిస్తున్నాడు? మొట్టమొదటిగా మనకు తెలియజేసినాడు, అంటే విస్తరింపజేసినాడు. ఏ విధంగా విస్తరింపజేసినాడు అంటే మనకు తెలియజేసినాడు. అంతేకాకుండా కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటుని బట్టి, అంటే ఎండ్ ఆఫ్ ద టైం జరగవలసిన ఏర్పాటును బట్టి ఆ మర్మాన్ని దేవుడు మనకు తెలియజేసినాడు. ఎందుకని?
మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచనము కలుగునట్లు. అంటే దేవుడు తన కృపను బట్టి మనకు జ్ఞాన వివేచనాలు కలగడానికి కూడా విస్తరింపచేసినాడు. చూడండి, ఇప్పుడు ఆదికాండం 3వ అధ్యాయంలో సైతానుడు వచ్చి హవ్వను శోధించినప్పుడు ఏం శోధించినాడు? ఆయన హవ్వను ఏ విధంగా శోధించినాడు? ఏం చెప్పినాడు హవ్వకు? ఇది తినుదినాన ఏమవుతుంది? మీరు కన్నులు తెరవబడినట్లు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై చూసినారా ఏమని చెప్పినాడు సైతానుడు? తింటే మీకేం జరుగుతుంది? మంచి చెడులు, నాలెడ్జ్ అండ్ విజ్డమ్ మీకు లభిస్తుంది అని వాడు మోసపరిచినాడు కదా. మరి దేవుడు ఏ విధముగా తను ఏర్పరచుకున్న వారికి అటువంటి జ్ఞాన వివేచనాలు ఏ విధంగా దయచేస్తాడా లేదా అంటే మనం ఇక్కడ ఏం చూస్తున్నాం? బట్టి వాడి మాటలను లోబడి పొందితే వాళ్ళకు జ్ఞానం దొరికిందా? జ్ఞానం లభించకపోవడానికి బదులు వాళ్ళు శాపాన్ని కొని తెచ్చుకున్నారు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఒక దినాన మనమందరము కాలము సంపూర్ణమైనప్పుడు సంపూర్ణమైన జ్ఞానం కలగాలనేది దేవుని ఉద్దేశం. కానీ మనము అది వెయిట్ చేయాలి. ఇప్పుడు దేవుడు సమయాని కొరకు వెయిట్ చేయాలి. అది వెయిట్ చేయకుండా హవ్వ ఏం చేసింది? ముందుగానే దేవుని కంటే ఎక్కువగా దేవుడు చెప్పిన క్రమానికి సమయానికి ఆమె లోబడక ఆమె సొంతంగా అవి పొందడానికి ప్రయత్నించింది. తద్వారా ఏమైంది? శాపాన్ని కొని తెచ్చుకునింది. కానీ యేసుక్రీస్తు ప్రభువులో ఆయన కృపను మనకేమవుతుంది? ఆ సంపూర్ణమైన జ్ఞాన వివేచనము లభిస్తుంది అన్నమాట. ఏ విధంగా లభిస్తుంది అంటే ఆయన యొక్క మర్మాన్ని మనము తెలుసుకున్నప్పుడు. ఈ మర్మాన్ని ఎవరు తెలియజేసినారు? యేసుక్రీస్తు ప్రభు ఆయన మనకు తెలియజేసినాడు అన్నమాట. ఇది మొదటి యొక్క ఈ కృప యొక్క మహదైశ్వర్యము, రిచెస్ యొక్క మొదటి అంశం. అంతేకాకుండా చూడండి, మనం ఏం చూస్తాం? ఈ సంకల్పము బట్టి, ఏ సంకల్పం అది? దయా సంకల్పం. ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. చూడండి, దేవుడు ఎందుకు సృష్టించినాడు? ఎందుకు ప్రజలను సృష్టించినాడు అంటే వారిని తన కుమారులుగా చేయడమే కాకుండా యేసుక్రీస్తు ప్రభునందు మనం అందరము ఏకముగా కావడానికి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఇదే విషయాన్ని మీరు యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు చేసినటువంటి ప్రార్థనలో మనం చూస్తాం. ఏమని? తండ్రి, నీవు నేను ఏకమై ఉన్నట్లు వారు కూడా మనతో దేవుని యొక్క ఉద్దేశం. అది జరగాలి అంటే దేవుడు ఒక క్రమాన్ని, ఒక ప్రత్యేకమైన ప్లాన్ ని కలిగి ఉన్నాడు. ఆ ప్లాన్ ప్రకారము దేవుడు జరిగించనై ఉన్నాడు. అదే ఇక్కడ మనం చూస్తాం. ఏమని? పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును ఏకముగా సమకూర్చాలి అనేది దేవుడు నిర్ణయించుకున్నాడు. అంటే ప్రీడెస్టిన్ ఈ ప్లాన్ ని. సో దానిని దేవుడు ఏ విధముగా జరిగిస్తున్నాడంటే ఆయన దయా సంకల్పం, ఆయన కృప యొక్క ఐశ్వర్యమును బట్టి ఆయన జరిగిస్తున్నాడు. ఏదైతే ఆదాము హవ్వలు వాళ్ళ సొంత పనుల ద్వారా పొందడానికి ప్రయత్నించి కోల్పోయి శాపాన్ని అనుభవించినారో, మనమైతే యేసుక్రీస్తు ప్రభునందు ఆ విషయాలన్నిటినీ పొందేవారముగా ఉన్నాం. అందును బట్టి మనం ఏం చేయాలి? దేవునిని
స్తుతించాలి. అర్థమవుతుంది కదా ఎంత గొప్ప కార్యాలు దేవుడు మన పక్షాన చేసినాడో. ఎందుకని దేవుణ్ణి స్తుతించాలనో మహిమపరచాలనో మనం చూస్తా ఉన్నాం కదా. అంతేకాకుండా చూడండి 11, 12 వచనాల్లో ఈ విషయాన్ని చూస్తాం. 4వదిగా, క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగవలనని. అగైన్ మీరు గమనిస్తున్నారు కదా, దేవుడు ఏం చేస్తున్నా దేనికి? అది ఆయన మహిమకు కీర్తి కలగడానికి దేవుడు తన చిత్తానుసారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి, అది చూసినాం కదా ఇక్కడ, ముందుగా నిర్ణయించి ఆయన యందు మనల్ని ఏం చేసినాడండి? స్వాస్థ్యముగా ఏర్పరిచినాడు. స్వాస్థ్యముగా ఏర్పరిచినాడు అంటే ఏమని అర్థం అంటే, మనము దేవుని యొక్క స్వాస్థ్యముగా చేయబడనై ఉన్నాము. మనము దేవుని యొక్క స్వాస్థ్యముగా మనము చేయబడాలనేది దేవుని యొక్క ఉద్దేశము. అది ఆయన చిత్తానుసారమైన సంకల్పమును బట్టి ముందుగా నిర్ణయించి ఆయన యందు, ఎవరి యందు? అది అగైన్ ఆయన యందు, ఎవరి యందు? క్రీస్తునందు స్వాస్థ్యముగా మనలను ఏర్పరచెను అంటే అర్థం ఏంటి? చూసినారా పదాలు? ఏర్పరుస్తున్నాడా? ఏర్పరిచే అవకాశం ఉందా? ఏర్పరుస్తాడు ఫ్యూచర్ లో అని ఉందా? లేకపోతే ఏర్పరచెను అనేది ఉందా? అంటే అర్థం ఏంటండి? ఆల్రెడీ ఆయన ఆ కార్యాన్ని చేసినాడు. ఈ విషయాలన్నిటిలో మనం చూసినట్లయితే ఏర్పరచుకొనెను పాస్ట్ టెన్స్ కదా, నిర్ణయించుకొనెను పాస్ట్ టెన్స్ కదా, అంతేకాకుండా విమోచనాన్ని కలగజేసినాడు పాస్ట్ టెన్స్ కదా, స్వాస్థ్యంగా ఏర్పరిచినాడు పాస్ట్ టెన్స్ కదా. మీకు అర్థమవుతుంది కదా? ఇవన్నీ దేవుడు ఆల్రెడీ చేసినాడు. ఎవరి పక్షాన? సంఘములో ఉన్న వారి పక్షాన. అంటే అర్థం ఏంటి? ఇవన్నీ ఖచ్చితముగా గ్యారంటీగా మనకు లభించనై ఉన్నాయి, మనము పొందనై ఉన్నాం. ఇవన్నీ ఒక విధానంలో చూస్తే యేసు క్రీస్తు ప్రభువులో ఏర్పరచబడిన మనము ఇవన్నీ ఆల్రెడీ పొంది ఉన్నాం అన్నమాట. ఇప్పుడు అర్థమవుతుంది కదండి. అందుకని దేవుణ్ణి మనము స్తుతించాలి, గణపరచాలి అనేది పౌలు చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా చూడండి ఇంకా ఏం చెప్తున్నాడో, ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. అంటే అర్థం ఏంటి? సమస్త కార్యములు, ప్రపంచంలో జరిగే, సృష్టిలో జరగబడే సమస్త కార్యములు దేని కొరకై జరుగుతున్నాయి? ఇటువంటి మనము ఇటువంటి దశకు చేరడానికి, ఎండ్కి చేరడానికి దేవుడు జరిగిస్తున్నాడు. అదే విషయాన్ని కదా మనము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఏం చదివినాం? సమస్తాన్ని సమకూర్చి ఉన్నాడు అన్నమాట. అంటే చూడండి, ఎంటైర్ క్రియేషన్, ఆ క్రియేషన్ లో జరిగే సమస్తము కూడా దేవుడు దేని కొరకు జరిగిస్తున్నాడు? తన యొక్క ప్లాన్ ప్రకారము ఇటువంటి స్థితికి చేరాలనుకున్న సంఘము పక్షానంగా, దేవుని యొక్క పరిశుద్ధుల పక్షంగా దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలను జరిగించడానికి సమస్త సృష్టిలో జరగబడుతున్నాయి అన్నమాట. అందుకనే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనికి వచ్చినారైతే చూడండి, ఒక మాట నేను చూపిస్తాను. ఎవరైనా ఒక మాట చదవండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. మనము ఇటువంటి స్థితిని పొందడానికి కొరకని సమస్త సృష్టి కూడా మిగుల ఆపేక్షించినది. 18, 19వ వచనం చూడండి. 8వ అధ్యాయం పత్రిక 8వ అధ్యాయము
18, 19 వచనాలు. మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనదగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. చూడండి, సృష్టి దేని కొరకై వేచి చూస్తుందని? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు కదా. దేవుడు మనల్ని ఎందుకు నిర్ణయించినాడు? తనకు కుమారులుగా స్వీకరించడానికి కొరకై కదా. అంటే దేవుడు సమస్త కార్యాలను ఎందుకు చేస్తా ఉన్నాడు? మనము ఒక దినాన ఆయన కుమారులుగా ఉండడానికి, అంతటి గొప్ప స్థితికి మనము పొందడానికి కొరకని దేవుడు సమస్త సృష్టిలో కార్యాలను జరిగిస్తున్నాడు. అందుకనే సమస్త సృష్టి కూడా అటువంటి సమయం కొరకై అది ఎంతో ఆతృతతో వేచి చూస్తా ఉన్నది. ఇప్పుడు గమనిస్తున్నారు కదా, దేవుని యొక్క కార్యాలు ఎంత గొప్పవో, ఎంత మహిమోన్నతమైనవో. అంతేకాకుండా మీరు 13, 14 వచనాల్లో చదివినట్లయితే మీరును, ఇప్పుడు చూడండి, ఇంతవరకు పౌలు ఏం చెప్తా వచ్చినాడు? ఎటువంటి పదాన్ని వాడుతా వచ్చినాడు? ఇంతవరకు ఎటువంటి పదాలను వాడుతా వస్తున్నాడు? మనము, మనకు, మనలను, ఆయన చేత మనలను, మనము. గమనిస్తా ఉన్నారు కదా, మనకు, మనము పదాలన్నింటినీ గమనిస్తా ఉన్నారు కదా. ఇంతవరకు ఆయన చెప్పిందంతా ఏంటి? మనము, మనలను, మన కొరకు, మనము అంతా చెప్తున్నాడు కదా. కానీ 13వ వచనంకి వచ్చే లోపల ఏమంటున్నాడు? మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా, తేడా తెలుస్తుంది కదా. అంటే పౌలు ఏం చెప్తున్నాడు? ఎఫెసీలో ఉన్నటువంటి సంఘస్థులారా, మీరు కూడా ఇటువంటి దేవుని యొక్క ప్రణాళికలో భాగమై ఉన్నారు. అది మీరు గ్రహించాల్సిన విషయం. మీరు కూడా ఇటువంటి ప్లాన్ లోనికి, ఇటువంటి ప్రణాళికలోనికి భాగస్థులై ఉన్నారు అనేది గమనించాలి. నేను పౌలు మాటలను ఇప్పుడు బహ్రెయిన్ లో ఉన్నటువంటి మీ గురించి చెప్పాలంటే, బహ్రెయిన్ లో ఉన్నటువంటి విశ్వాసులారా, దేవుడు చేయాలనుకున్న ఇంతటి గొప్ప ప్రణాళికలో మీరు భాగమై ఉన్నారు. అర్థమవుతుంది కదండి? యు కెనాట్, అంటే మనము ఎప్పుడే కానీ అది ఎవరో గొప్ప వాళ్ళ కోసంలే, ఏదో ఒక సంఘం, దేవుడు పెద్ద పెద్ద సంఘాల ద్వారా జరిగిస్తలే, మనం చిన్న వాళ్ళము, మనల్ని గురించి మనం చేసేది ఏముంది, ఏం లేదు కదా అనే అటువంటి ఆలోచన ఉండకూడదు. ఎందుకంటే మీరు కూడా ఇంతటి గొప్ప దేవుని యొక్క ప్రణాళికలోనికి తీసుకురాబడినారు. అది ఇంపార్టెంట్. అంటే ఏమని అర్థం? సంఘం యొక్క చేయాల్సినటువంటి కార్యములలో, సంఘం యొక్క ముందు జరిగించవలసిన ప్రణాళికలో మీరు కూడా ఏమైనారు? భాగమైనారు. అంటే ఇట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ నౌ. యు ఆర్ అకౌంటబుల్ నౌ. యు ఆర్ రెస్పాన్సిబుల్ టు క్యారీ దిస్ ఫార్వర్డ్. అర్థమవుతుంది కదండి? ఈ యొక్క కార్యమును ముందుకు తీసుకువెళ్ళడానికి, జరిగించడానికి మీరు కూడా భాగమైనారు. అది మీ యొక్క రెస్పాన్సిబిలిటీ. అర్థమవుతుంది కదా? సో ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమని చెప్తున్నాడు? మీరును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తు యందు విశ్వాసముంచి వాగ్దానము చేత, ఆత్మ చేత
ముద్రింపబడితిరి. ఇది 5వ విషయం. మనము ఏంటి? ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడి ఉన్నాం. అంటే అర్థం ఏంటి? మనకు ఒక గ్యారంటార్ ఇచ్చినాడు దేవుడు. ఆ గ్యారంటీ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏ విధంగా ఇచ్చినాడు? వాగ్దాన పూర్వకంగా ఇచ్చినాడు. ఎప్పుడు ఇచ్చినాడు? మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు. ఎప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచినాం? సువార్తను విన్నప్పుడు. ఎవరి సువార్త అది? ఎటువంటి సువార్త అది? సత్యవాక్యము. ఇప్పుడు అర్థమవుతుంది కదా అండి? ఈ సత్యవాక్యమును ద్వారా సువార్తను విన్నప్పుడు, క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు ఒక వాగ్దానాన్ని చేసినాడు. ఆ వాగ్దానం ఏంటంటే ఆయన యొక్క ఆత్మ. ఆయన ద్వారా మనము ముద్రింపబడిగా ఉన్నాం. అంటే నౌ సీల్డ్ అంటే అర్థం ఏంటి? నౌ యు బిలాంగ్ టు గాడ్. దేవునికి చెందినవారు. ఒక్కసారి ఈ ముద్రింప చేయబడిన తర్వాత జరిగే కార్యాలేంటి? దేవుడు స్వాస్థ్యంగా ఏర్పరుస్తాడు, విమోచిస్తాడు, నిర్ణయిస్తాడు. తద్వారా మనం ఎటువంటి స్థితికి చేరుతాం? తన కుమారులనుగా అటువంటి స్థితికి మనము చేరేవారముగా ఉంటాం. ఇవన్నీ దేవుడు దేని కొరకు చేస్తున్నాడు? తన మహిమకు కీర్తి కలుగునట్టుకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఆ ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మన స్వాస్థ్యమునకు గ్యారెంటీ. ఏంటి స్వాస్థ్యము? తన కుమారులనుగా స్వీకరింపబడాలి అనేది. మనము క్రీస్తులో ఆయనకు కుమారులుగా ఉండడానికి కొరకై ఆ స్వాస్థ్యం ఏంటి? దేవుడు స్వాస్థ్యంగా చేసినాడు కదా. ఏంటి అంటే సమస్తములో దేవుడు ఆయన యందు ఉండడమే కాకుండా ఆ సమస్తం ద్వారా మనము తిరిగి దేవుని యొక్క బ్లెస్సింగ్స్ ని, ఆశీర్వాదాలను పొందడం ద్వారా అంతకు ముందు ఉన్నటువంటి శాపాలన్నిటినీ మనము అధిగమించి తిరిగి దేవుడు యొక్క ఆశీర్వాదాలను మనము పొందనయ్యున్నామన్నమాట. ఇంత గొప్ప కార్యములు చేసిన దేవునిని మనం ఏం చేయాలండి? ఇప్పుడు అర్థమవుతుంది కదా ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి. మొట్టమొదటిగా మనలను ఏర్పరచుకున్నాడు, రెండవదిగా నిర్ణయించినాడు, మూడవదిగా మనకు విమోచన దయచేసినాడు, నాలుగవదిగా మనలను స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నాడు, ఐదవదిగా మన ఆత్మను పరిశుద్ధాత్మ దేవుణ్ణి చేత ముద్రించి మనల్ని మన స్వాస్థ్యంకు సంచకరువుగా చేసినాడు అన్నమాట. వీటి అన్నిటికీ ప్రాముఖ్యమైన కారణం ఏంటి? దేవుడు ఏమి చేయాలని ఇవన్నీ జరిగించినాడు? తన మహిమకు కీర్తి కలుగుటకై, తన కృపా మహదైశ్వర్యమును బట్టి. అంతేకాకుండా తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. ఎవరి ద్వారా ఇవన్నీ జరుగుతాయి? అది ప్రాముఖ్యమైనది. క్రీస్తునందు, ప్రియుని యందు, యేసు క్రీస్తు ద్వారా, క్రీస్తులో మనము, క్రీస్తునందు మనం చూస్తా వచ్చినాం కదా. ఇది మనము గ్రహించినట్లయితే ఆయన యందు, ఆయనలో మనము ఇవి పొందే వారముగా ఉంటాం. ఇప్పుడు అర్థమైంది కదండి. సో పౌలు దేవుణ్ణి స్తుతింపబడును గాక అంటేనే ఆయన దానికి ఒక బేసిస్ ని, దానికి ఒక కారణాన్ని ఎంత గొప్పగా ఆయన మనకు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా తెలియజేసినాడు అన్నమాట.
ఇది కనుక మనం బాగా అర్థం చేసుకున్నట్లయితే సంఘములో భాగముగా ఉన్నటువంటి మన పట్ల దేవుడు కలిగినటువంటి మహోన్నతమైన ఆయన కార్యములను అర్థం చేసుకోవడానికి అవసరం ఉంటుంది. చూడండి, మనము ఎటువంటి విధంగా ఆలోచించినప్పటికీ ఈ ప్రిడెస్టినేషన్ ని కానీ లేకపోతే ఈ ఎలక్షన్ ని కానీ వీటన్నిటిని గురించి మనం ఆలోచించినప్పుడు ఒకటి గుర్తుంచుకోవండి, ఆ ఆలోచనలు ఏ విధంగా ఉండాలి? తన కృపకు మహిమ కలిగేటట్లుగా ఉండాలి, దేవునికి మహిమార్థమై ఉండాలి. మన యొక్క ఆలోచనలలో ఈ ఎలక్షన్ ని కానీ ప్రిడెస్టినేషన్ కానీ దీని అన్నిటిలో గురించి ఏదైనా ఆలోచించినప్పుడు తన యొక్క కృపకు మహిమ కలగకుండా ఏ విధంగా అయినా డ్యామేజ్ తీసుకొని వచ్చేటట్లయితే అటువంటి ఆలోచన సరి అయినది కాదు. దేవుని యొక్క కృపకు ఆయనకు మహిమను తీసుకుని వచ్చే బదులు మనకు సొంతంగా మనకు అంటే సెల్ఫిష్ రీజన్స్ తోటి లేకపోతే సెల్ఫ్ గ్లోరీ కానీ సెల్ఫ్ లో మనకు ఎటువంటి క్రెడిట్ కానీ పొందడానికి ప్రయత్నించినా కానీ అది అంటే ఇట్స్ అ రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అర్థమవుతుంది కదా? వీటిలన్నిటిలో మనం ఆలోచించినప్పుడు అల్టిమేట్ గా ఏం జరగాలి? దేవుని యొక్క కృపకు మహిమ కలిగేటట్లుగా ఉండాలి. ఇప్పుడు అర్థమైంది కదండి? సో దయచేసి క్షమించండి, ఐ టుక్ మోర్ టైమ్ టుడే. కానీ దేవుని యొక్క కృప ద్వారా ఐ థింక్ మీకు అందరికీ ఈ విషయాల ద్వారా కొంచెం దేవునిలో ఎదగడానికి సహాయపడుతుందని